నాకేముందంటే ఆకలి ఉంది. ఈరోజు దేవుడు పిలిచిన పోతే మా సార్ ఉన్న రోజులు వస్తాయి. సరే నన్ను మా సారు పిలిచినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. మా అమ్మ నాన్న కూలినాలి, మా అత్త మామ కూలినాలి. నా పిల్లలు నాలా కావద్దు. నేను కన్నందుకని నా పిల్లల తలరాత మార్చలేదు. ఒక అవకాశం మీకున్నారేదా? మీరేంటంటే నిజమో కాదని చూస్తారు. నేను నా పిల్లల్ని తీసుకొని ఇప్పుడు ఈ నుంచి గట్టేసారి వెళ్తున్నా. ఉప్పల దగ్గర రాగానే బస్ కొట్టేసారు. ఫోన్లు ఏది లేదు. నా పిల్లలు ఆకలి అంటే ఏం చేస్తా? ఒక హోటల్ తీసుకొని ముందర అన్నం తినబెడతా. తినబెట్టిన తర్వాత పైసలు లేవంటే ఏం చేయాలి? వాళ్ళు పని చేస్తా అని గిన్నెలు తోనొస్తాను. తల్లి పిల్లల ఆకలి తీరుస్తుంది. మరి మీ టీం ఎందుకు రావట్లేదు చెప్పండి? రాని పని రాజ పని, అవునా కదా? ఇల్లు రూపాయలు కడుతున్నాం, ప్లాట్ దగ్గర పెట్టిస్తున్నాం. ఒక్క ఏదో అన్నదని ఆగిపోతాం. 500 రూపాయలు చిన్నపిల్లలకి ఇస్తే చింపేస్తాడు తెలియక, అవునా కదా? మరి వాళ్ళు ఏదో ఉన్నారు, మీరేది ఫీల్ అయితే చెప్పండి. మన పిల్లోడు ఏడికన్నా పోతే మనం ఈ పిల్లోడు అమ్మ దొంగతనం వాడి తల్లి ఊకుంటుందా? నువ్వు పెట్టుకుంది బంగారం, నేను కాదు రోడ్డు కూడా ఊకుంటావా? అది నీ బంగారం. నేనైతే చంప బలపడతాను నా బంగారం. నేను అంతగానే నమ్మిన విస్టేజ్. నీకు నమ్మకం లేదు రావట్టే, మీకు టీం రావట్టే, సక్సెస్ రావట్లేదు అంటున్నా నేను. అంత గట్టిగా నమ్మండి. మీరందరూ కూడా సక్సెస్ అయిన మంచి లీడర్. మేడం స్టార్టింగ్ నాకు ఎప్పుడో 32,000 అప్పుడే వచ్చింది. ఆ మేడం ఉన్నా నేను ఒకటే మాట, నేను మార్చిన ఏప్రిల్లో 32,000 తీసుకోబోతున్నాను అన్న. అప్పుడే స్టార్టింగ్ వచ్చింది ఆ మేడం. సారీ మేడం, నాకు సైన్స్ పరిచయం చేసిండు. మేడం 6 నెలల వరకు వచ్చినటువంటి రోజు నా క్లాస్మేట్ అక్కడ బాగా గుర్తు పెట్టుకున్నా. సార్ వాళ్ళతో ఎవరు లేదు జర్నీ. అప్పుడు నేనే ఫస్ట్ జర్నీ చేసిన. అప్పుడు టీములు బ్రాంచ్ల మీటింగ్ ఎక్కలేవు. కోటప్పకొండ, గణపవరం ఇవన్నీ మీటింగ్ల ట్రైనింగ్లో పోయినా. అందుకనే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, పని చేయకుండా ఫలితం కోరకండి. పని చేస్తే పని వెనకాల 10 వస్తుంది. 6 నెలలకు పాఠశాల సెన్సార్ 6, 7, 8, 10 అందులో 1,00,000 కొట్టింది. ఆయమ్మ చెప్తే ఎవరైనా వస్తారా? 15 నెలలు పట్టింది 1,00,000 రావడానికి. 15 నెలలు. ఆ 15 నెలల నుంచి యువతలు నెలకు పెరుగుకుంటూ పోయి స్కూల్లో ఆయమ్మ జీతం నెలకు 8,000. ఇప్పుడు ఒకటే నెలకు లెక్కలు వచ్చిన ఒక్క రోజుకి ఎంత పడుతుందో లెక్కేసుకోండి. ఒకటే రోజు 15,000 పడుతుందంట. 4 సంవత్సరాల జీతం ఆయమ్మ జీతం. ఏప్రిల్ జీతాలు ఎవరికి ఇయ్యరు. ఒక టీచర్ అమ్మలు ఉన్నారుగా, మేలో ఎవరికి ఇయ్యరు. మొత్తం 10 నెలలు, నెలకు 8,000 అంటే 80,000 సంవత్సరం జీతం. 4 సంవత్సరాల ఆయమ్మ జీతం ఒకటే నెలకు తీసుకుంటా. ఇలా ఒకటే నెల 6 నెలలు రూపాయలు రాకుండా వదిలిపెట్టలే వెస్టేజ్ నేను. ఎందుకంటే బయట 7 తరబడి కొంటున్నాం, రూపాయలు రాకుండా కొంటున్నాం లేదా? మనం ఏం చేస్తాం? 2 నెలలు చేసి ఒక్క రూపాయి వస్తే ఆగిపోతాం, అవునా కదా? ఒక 6 నెలలు రూపాయలు రాకుండా నిలబడ్డా. సూర్యుడు వస్తే రాక తప్పదు, చంద్రుడు రాక తప్పదు, పోక తప్పదు. 24 గంటలు అదే పని చేసిన. సక్సెస్ కారణం అదే, పని వెనకాల పరిగెత్తడమే. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, 3 జనరేషన్ 20,000 చాలు అనుకున్నా. ఇప్పుడు 4 వచ్చినా అసలు సరిపోతలే. మళ్ళీ పెట్టుకున్నా, డిసెంబర్ 8 తీసుకోవాలని పెట్టుకున్నా. వస్తారా? 8 రాకుండా 6 7